హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లావణ్య మొగుల్నా. ఈరోజు మనం స్పినాచ్ కేసరియా రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా క్విక్గా 10 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. లైక్ అవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు. లిక్విడ్గా అవ్వాలంటే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ సో అది ఫ్రై అయిన తర్వాతకి మనం డైరెక్ట్ స్పినాచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కంప్లీట్గా కుక్ అవ్వాలి. లైక్ చూపిస్తున్నట్టుగా మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో అయినాయి కదా, ట్రాన్స్పరెంట్గా అయ్యి. సో ఈ టైంలో మనం స్పినాచ్ యాడ్ చేసుకుంటే బెస్ట్. స్పినాచ్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. లైక్ వాసన రావద్దనమాట పచ్చి పచ్చిగా. సో మంచిగా అందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుంది. సో మొత్తం దగ్గర పడ్డాక అప్పుడు మనకు మెక్సికన్ చీజ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీలో ఆరల్స్ టర్టిల్లా బ్రెడ్స్లో దీని మధ్యలో అయినా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు చీజ్ వచ్చేసి ఇక్కడ ఈ ఫేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆరల్స్ డైరెక్ట్ సర్వింగ్ టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే యాడ్ చేసుకుంటే మాత్రం అది కంప్లీట్గా వాడేసుకుంటే బెస్ట్. లేదంటే వాసన వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మేక్ షూర్ టు consider subscribing to my channel. And if you ever tried this recipe, just let me know how it turned out. Thanks for watching till now.